ఇవాళ శనివారం మాస శివరాత్రి త్రయోదశి అధిక వ్యాష్ట మాసంలో విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాబట్టి నేనైనా ప్రతి వారం కూడా పిండి దీపాలు అయితే పెట్టుకుంటానండి. వ్రతం కూడా ఒకసారి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పటికైతే నేను పిండి దీపాలు ఆల్రెడీ మీకు వీడియో పోస్ట్ చేశాను కదా, అలాగే నేను పైన దేవుడి మూల పైన పెట్టేసుకుంటాను. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు నేను ఎలా తయారు చేసుకుని మీకు చూపిస్తాను చూడండి. ఈ స్టవ్ మీద అంటే నేను పరవన్నం కూడా నైవేద్యం పెట్టుకుంటాను అనమాట. ప్రతి వారం కూడా శనివారం పరవన్నం అయితే పరవన్నం, లేకపోతే పానకం కానీ చలివిడి వడపప్పు కానీ అలా పెట్టుకుంటాను. ఇవాళ అయితే నేను పరవన్నం చేసుకుందామని స్టవ్ మీద అయితే ఇలా పెట్టుకున్నాను. పాలు బియ్యం కడిగేసి పాలలో బియ్యం వేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట. పరవన్నం అయితే అవుతుంది. మిక్సీలో అయితే నేనైతే బియ్యం అయితే నానబెట్టుకొని బియ్యం అయితే వేసుకున్నానండి. పిండి దీపాలకి మిక్సీలో వేసుకున్నాను దీపాలు తయారు చేసుకోవడానికి. ఎందుకంటే పిండి దీపాలకి అయితే నేను పిండి అయితే ఇలా మిక్సీ చేసుకున్నాను. ఈ పిండి ఇలా పోసుకొని దీంట్లో నేను అరటిపండు, పాలు, బెల్లం, నెయ్యి కూడా వేసి కలుపుతారండి. కాకపోతే నెయ్యి దీపాలు కానీ పెట్టుకుంటే నెయ్యి కలపనవసరం లేదు, లేదంటే నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటారు. నేనైతే ఇలాగైతే పాలుతో కలుపుకుంటానండి. ఇలా పాలు వేసి, మరి పిండి దీపాలంటే వెంకటేశ్వర స్వామి చలివిడి దీపాలంటే ఇలాగే చేస్తారు. ఈ అరటిపండు, పాలు, బెల్లం, కొద్దిగా నెయ్యి వేసుకొని పిండి దీపాలు అయితే చేసుకుంటారనమాట. ఇదిగోండి అరటిపండు, బెల్లం ఈ పిండిలో వేసుకొని ఇలా ఆవు పాలు వేసుకొని పిండి దీపాలు అయితే చేసుకుంటాను అనమాట. పరవన్నం కూడా ఆవు పాలతో చేస్తానండి నేను. ఇదిగోండి చలివిడి దీపాలకైతే నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఇక ఒక్కొక్కటి మనం దీపాలు చేసుకోవడమే. దీపాలు చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇదిగోండి చలివిడి దీపాలు అయితే నేను ఇలా రెడీ చేసుకున్నాను. తయారు చేసుకున్నాక పరవన్నం కూడా కంప్లీట్ అయిపోయాక చలివిడి వడపప్పు కూడా ప్రిపేర్ చేసుకొని నేను ఈ ప్రమిదలకి దీపాలు అంటున్నాను, బొట్లు పెట్టుకొని తమలపాకుని పెట్టుకుంటానండి. తమలపాకుని పెట్టుకొని స్వామివారిని పూజ చేసుకుంటాను అనమాట. తమలపాకుని పెట్టుకుంటేనే మంచిది. తమలపాకులు ఏమంటే పువ్వుల రెక్కలైనా సరే ఆ దీపాల కింద వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చలివిడి దీపాలు అయితే నేను ఇలా తయారు చేసుకుంటాను. ఇందులో నెయ్యి వేసి వదిలేసుకుని చేసుకుంటాను అనమాట. నేనైతే దేవుడి మూల అయితే ఇలా శుభ్రం చేసుకుంటాను. ఇవన్నీ పువ్వులు అవి తీసాను. ఇందులో దేవుడి మూల శుభ్రం చేసుకుని లేట్ అయిపోయిందండి. బాబు క్యారేజ్ కట్టుకొని చేసేటప్పటికి లేట్ అయిందన్నమాట. నాకు తొందరగానే అవ్వాల్సింది. శుభ్రం చేసుకొని దీపారాధనకి అయితే రెడీ చేసుకుని ఇలా పరవన్నం కూడా అయిపోతుంది కదా. అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలం వెళ్ళినప్పుడైతే ఈ ఫోటోని విభూతి కూడా ఇచ్చారు. దక్షిణేస్తే ఇస్తారు కదండి మనకి. అరుణాచలేశ్వరిని అయితే తెచ్చుకున్నాను. మా దేవుడి మాల చిన్నదండి. చిన్న దేవుడి మాల అవ్వడం వల్ల నాకైతే ఎక్కువ ఫొటోస్ అయితే పట్టవు, అందుకే చిన్నగా పెట్టుకున్నాను. ఇవాళ కూడా చాలా విశేషమైన రోజు అండి. శివయ్యకి కూడా మాస శివరాత్రి రోజు కూడా మనం శనివారం మాస శివరాత్రి, వెంకన్న భవతి కూడా త్రయోదశి ఇవన్నీ కలిసి రావడం వల్ల ఈ శనివారానికి ప్రత్యేకంగా ఈ అధిక మాసంలోని అన్నట్టుగా చెప్తున్నారు. నేను యూట్యూబ్లోనే విన్నానండి. ఈ పంతులు గారు కూడా చెప్తున్నారు ఇవాళ చాలా మంచి రోజు అని. శనేశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం, శివయ్య దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిదంట ఈ రోజు. యాలకులు అయితే నేను ఇలా తెలుసుకొని పరవన్నంలో అయితే వేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు. జీడిపప్పు, కాజు నెయ్యిలో వేపేసి వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఆఫ్ చేసేస్తానండి. అయిపోయింది. నేనైతే ఏమి వేసుకోవడం లేదు, అవి లేవు, మర్చిపోయింది తీసుకురావడం. నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి అయితే వేసుకొని నేను దేవుడి మూల అయితే ఇంకా రెడీ చేసుకుంటాను. దీపాలు అవి చేసేసుకున్నాను కదా.
నేను ప్రతి శనివారం కూడా ఏదో ఒక నైవేద్యం చేసుకొని ప్రతి శనివారం చేసుకుంటాను. కాకపోతే ఒకసారి వ్రతం చేసుకోవాలని ఉంది. వ్రతం కూడా తొందరలోనే చేసుకుందామని డిసైడ్ అవుతున్నాను. నాకు వ్రతం చేయాలని ఎంతో ఆశగా ఉంది. పరమణం అయితే అయిపోయింది. పరమన్నం